ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, ఈరోజు 24వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు ధ్యానాంశము ఉదయకాలపు ప్రార్థన. దేవుని బిడ్లారా, ఉదయకాలపు ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ఉదయకాలపు ప్రార్థనలో జీవితము ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని కొద్ది నిమిషములు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఉదయకాలపు ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? ఉదయకాలపు ప్రార్థన చేయటం వల్ల మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు ఏ విషయాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, ఎలా బ్రతకగలము అనే విషయాలని మీ కొద్ది నిమిషములు మనం ధ్యానం చేద్దాం. ఈ విషయాల నిమిత్తమై మన జీవితాన్ని అనువాయించుకుని ముందుకు కొనసాగుదాం. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఉదయకాలపు ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని మనం పరిశీలించగలిగినట్లయితే, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలించగలిగినట్లయితే, సిద్ధపాటు కలిగిన జీవితం కొరకు ప్రార్థన చేయాలి. సిద్ధపాటు, ఏ పనుల్లోనైతే నువ్వు సిద్ధంగా ఉన్నావో, సిద్ధపరచుకుంటున్నావో వాటి కొరకు ఉదయకాలపు ప్రార్థన అవసరం అంటాడు. 4:3లో కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఉదయకాలము సిద్ధపాటు జీవితం కలిగి ఉండట కొరకు నువ్వు ఏ పని అయితే తలపెడుతున్నావో, ఏ పని అయితే ప్రారంభిస్తున్నావో ఆ పని ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు ఉదయకాలపు నీవు ప్రార్థన చేయాలి. ఉదయకాలపు ప్రార్థన వలన సిద్ధపాటు అన్నీ సమకూర్చబడతాయి. ఇక రెండవదిగా, ఉదయకాలపు ప్రార్థన సంతోషంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 14వ వచనంలో, ఉదయమును నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినమంతయు ఉత్సహించి సంతోషించెదము. రెండవదిగా, ఉదయకాలపు ప్రార్థన సంతోషము కలిగి ఉండటానికి, నీవు ఆ దినమంతయు దేవునితో సంతోషముగా ఆనందముగా గడుపుటకు ఉపయోగకరముగా ఉంటుంది. ఇక మూడోది, ఉదయకాలపు ప్రార్థన ఎందుకంటే క్రమమైన జీవితం కలిగి ఉండటం కోసం, క్రమమైన జీవితాన్ని కలిగి ఉండటం కోసం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, ఆయన పెందలకాడే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట. క్రమముగా ఉండమని చెప్పిన ఆయన ఇప్పుడు అక్రమముగా లేడు. ఇంకా చీకటిగా ఉండగానే ఉదయమే బయలుదేరి ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఆయన మొట్టమొదటిగా ఉదయకాలపు ప్రార్థన సిద్ధపాటు జీవితం కోసము, సంతోషంగా కలిగి ఉండటం కొరకు. 3, క్రమమైన జీవితం కలిగి ఉండటం కొరకు. 4వది, బలహీన సమయములో బలము పొందుటకు. 4వది, బలహీన సమయములో బలము పొందుటకు. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము, నా దేవా, నీవే నా దేవుడవు, నీవే వేకువనే నిన్ను వెతుకుదును. బలహీనమైనటువంటి నీ పరిస్థితిని బలపరిచేది, బలముహీనంగా ఉన్నటువంటి నీ పరిస్థితిని సరిచేసేది ఈ ఉదయకాలపు ప్రార్థన. ఉదయకాలపు ప్రార్థన దేవునికి ఇష్టమైనది. ఉదయకాలపు ప్రార్థన నీ బలహీనతలో నుంచి నీకు బలాన్ని ఇచ్చేది. దేవుని బిడ్డలారా, 5వది, భయము నుండి విడుదల పొందేది. 5వది, భయము నుండి బలము పొందేది. 91వ కీర్తన 5వ వచనం, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయమును నీవు భయపడకుందువు. భయము నుండి విడుదల కొరకు, భయము నుండి ధైర్యం కొరకు చేసే ప్రార్థనను బట్టి బలము పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఇక 6వ ప్రార్థన, దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు.
దేవుని దృష్టికి అంగీకారముగా బ్రతుకుటకు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడు, నా నోటి మాటను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. దేవుని బిడ్డ, దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతుకుటకు ఉదయకాలపు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, చాలా ఉపయోగకరముగా ఉండునది. ఇక ఏడవ అంశము యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనము. అరుణోదయమున భూమి దిగంతముల వరకు వ్యాపించినట్టు, అది దుష్టులు తనలో నుండకుండా దులిపివేయినట్లు, నీ వైపున నీవెప్పుడునూ ఉదయమున కలుగజేసితివా అని అరుణోదయం కొరకు దాని స్థలము తెలిపితివా. అంటే దుష్టత్వము లేకుండా ఉండుట కొరకు ఉదయకాలపు ప్రార్థన ఉపయోగపడును, ఆశీర్వాదకరంగా ఉండును. ఉదయకాలపు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, 1 సిద్ధపాటు కొరకు, 2 సంతోష జీవితంగా ఉండుట కొరకు, 3 క్రమమైన జీవితం కలిగి ఉండుట కొరకు, 4 బలహీన సమయంలో బలం పొందుటకు, 5 భయం నుండి విడుదల పొందుటకు, 6 దేవుని దృష్టిని అంగీకారంగా బ్రతుకుటకు, 7 దుష్టత్వము నుండి విడిపించబడుటకు. ఈ ఉదయకాలపు ప్రార్థనలో ఇవన్నీ పొందుకుని కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి ఆ వాక్యానుసారంగా జీవించి ప్రార్థనాత్మకలు ఉండే కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును తనదు సదాకాలం తోడి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.